పత్తి రైతులు 60 లక్షల మంది సంక్షోభంలో పడబోతున్నారు. పత్తి మీద ఆధారపడినటువంటి అన్ని లక్షల మంది ఉన్నారు. అలాగే జిన్నింగ్ మిల్లులు కూడా వందల సంఖ్యలో ఉన్నాయి. రాబోయే కాలంలో అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకునే దానిలో భాగంగా జీరో టారిఫ్ చేశారు. నరేంద్ర మోడీ గారు ట్రంప్ ని సంతృప్తి పరచడం కోసం అమెరికా ఒత్తిడి మేరకు అమెరికా, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయ్యే పత్తిని మన దేశానికి ఇక నుంచి వచ్చి పడుతుంది. 107% ఇప్పటికే దిగుమతి పెరిగింది. 87% పత్తిని మన భారతదేశంలో ఇక్కడున్న టెక్స్టైల్ కార్పొరేట్లే కొంటున్నారు. కానీ రాబోయే కాలంలో వాళ్ళు కొనరు. వాళ్ళకి తక్కువ రేటుకి అక్కడ దొరుకుతుంది కాబట్టి, వాళ్ళ లాభాల పంట పండుతుంది కాబట్టి ఇక మన గురించి పట్టించుకోరు. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. కాబట్టి రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున వినాశనానికి దారి తీసేటువంటి నరేంద్ర మోడీ గారి ట్రంప్ అనుకూల విధానాలు మన దేశాన్ని, రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. దీని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి.